brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అహ్మదాబాద్లో బోయింగ్ డ్రీమ్ లైనర్కి జరిగిన ప్రమాదం పైన దేశం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. దానికి గల కారణాలు తెలుసుకోవడానికి చాలామంది ఏమై ఉంటుందా అన్న ఆవేదనలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే తరచూ విమాన ప్రయాణాలు చేసే వాళ్ళందరిలో ఈ ప్రమాదానికి జరిగిన కారణాలు తెలుసుకోవాలన్న ఆవేదన దేశం మొత్తం ఉంది. సో దానికి సంబంధించి ప్రస్తుతం మనతో గతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సిగ్నల్ సూపరింటెండెంట్గా పనిచేసిన కమ్యూనికేషన్ సిగ్నల్స్లో పనిచేసిన కేఆర్ శేషాద్రిరావు ఉన్నారు. సార్, నిన్న చూసిన ప్రమాదానికి సంబంధించి ఆ వీడియోస్ కావచ్చు, లేకపోతే అక్కడ దొరికిన వాటి ప్రకారం కావచ్చు, మీకు ఏమనిపిస్తుంది? ప్రాథమికంగా ఫస్ట్ రిపోర్ట్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఊహాగానాలు ఎన్ని చేసినానండి. దాంట్లో ఉన్న బ్లాక్ బాక్స్ వచ్చి వాయిస్ రికార్డరు వచ్చిన తర్వాత వాటిని డీకోడ్ చేసిన తర్వాత కరెక్ట్గా తెలుస్తుంది. అయితే ఏంటంటే ఉన్న ఎక్స్పీరియన్స్తో కొంతమంది ఎక్స్పర్ట్స్ మేబీ అనే విషయంలో చెప్పగలరు. మేబీ పర్హాప్స్ అనే విషయంలో కనుక మనం చెప్పుకోవాలంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు పైలట్ వచ్చేసి సఫిషియంట్ ఆల్టిట్యూడ్ గెయిన్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన టర్నింగ్ని కొంచెం ఎక్కువ ఆల్టిట్యూడ్ లేకుండానే టర్నింగ్ తీసుకునే ప్రయత్నం ఆ బ్యాంకింగ్లో చేశాడా? అటువంటప్పుడు ఫ్లాప్స్ ఏమన్నా రాంగ్ పొజిషన్లో ఏమన్నా ఉండటం జరిగిందా? ఎందుకంటే వాటిని ఎయిర్ ఎస్కేపింగ్కి ఆ ఎయిల్రాన్స్ని కనుక సపోజ్ వాటిని ప్రాపర్ యాంగిల్లో కనుక సఫిషియెంట్గా చేయకపోతే అవి కొంత ఎయిర్క్రాఫ్ట్ని పుష్ డౌన్ పుష్ ఫార్వర్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. ప్రాపర్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎదురుగుండా పర్ఫెక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో గాలి వస్తూ ఉంటే అది లిఫ్ట్కి పనిచేస్తుంది. మరి ఎయిర్ కండిషన్స్ ఇలా ఉండి గాలి తాకిడి అదే టైంలో సరైన ఆల్టిట్యూడ్ లేకుండా టర్నింగ్ కనుక తీసుకుంటా ఉంటా అప్పుడు కనుక ఎయిర్ క్రాస్గా బాడీ కింద నుంచి ఫ్యూజిలేజ్ కింద నుంచి రష్ అవుతూ ఉంటే దానికి మళ్ళీ అలా వెళ్తున్న గాలికి ఈ అండర్ క్యారేజ్ ఆ ల్యాండింగ్ గేర్స్ అవన్నీ ఏంటంటే చాలా పెద్ద పెద్ద టైర్లును చాలా భారీగా ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే స్మూత్గా వెళ్తున్న గాలిని అడ్డుకోవటం వలన మొత్తం ఎయిర్క్రాఫ్ట్ అంతా కూడా ఒక రకమైన కుదుపులకి ఆ బ్యాలెన్సింగ్ అనేది పోతుంది. కాబట్టి అది కూడా జరిగి ఉండవచ్చు. అనుమానం జస్ట్ టేకాఫ్ అయిన క్షణాల్లోనే, అది నాట్ ఈవెన్ ఒక 1 minute కూడా ఉన్నట్లేదు. అది వెళ్తూనే రొటేషన్ తీసుకుంది, ఇమ్మీడియట్గా క్రాష్ అయిపోయింది. సో ఆ రొటేషన్ తీసుకునే క్రమంలో కూడా ఏదన్నా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి? అసలు వచ్చే ప్రాబ్లం వల్ల అక్కడేనండి. పైలట్స్ కొంచెం ఏంటంటే ఒక 5-10 seconds ఓర్పుతో తగిన ఆల్టిట్యూడ్ గెయిన్ చేసి అప్పుడు ఆ రొటేషన్ పక్కలకి బ్యాంకింగ్ తీసుకోవాలన్నమాట. అలా కాకుండా ఐఎమ్ గోయింగ్ గుడ్ అని చెప్పి తొందరపాటులో కొంతమంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు 8,000 గంటలు ఎగిరాడు అంటే ఆయన ఏజ్ ఎంత ఉంటుంది, ఆయనకి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది, వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మామూలుగా వాడేదానికంటే వేర్ అండ్ టేర్ బాగా ఎక్కువ ఉండే విధంగా పైలట్స్ని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారనేది యథార్థం. అలా కాకుండా వాళ్ళని అప్పుడు ఎందుకంటే లోడ్ బేరింగ్ అనేది 50 years వరకు ఒక రకంగా ఉంటుంది. 55 దాటిన తర్వాత అది చాలా ఫాస్ట్గా రిడక్షన్ అనేది ఎబిలిటీస్లో కెపాసిటీస్లో జరుగుతూ ఉంటుంది. అశోక్ తో ఈశ్వర్, TV9 విజయవాడ నుంచి.